బ్రేకింగ్ న్యూస్. సిగాచి పరిశ్రమలో సహాయక చర్యలు నిలిచిపోయాయి. మృతదేహాల వెలికితీతకు వర్షం ఇప్పుడు అడ్డంకిగా మారింది. మరోవైపు భవనం నుంచి ఇంకా పొగ వస్తూనే ఉంది. భవనం శిథిలాల కింద మంటలు కొనసాగుతున్నాయి. ఆ శిథిలాల కిందే పలువురి మృతదేహాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 13 మృతదేహాలను కుటుంబాలకు అప్పగించారు. మిగతా మృతదేహాలు పటాన్చెరు ఏరియా హాస్పిటల్లోనే ఉన్నాయి. సిగాచి పరిశ్రమలో సహాయక చర్యలు ఇప్పుడు నిలిచిపోయాయి. మృతదేహాల వెలికితీతకు వర్షం ఇటు అడ్డంకిగా మారింది. నిన్నటి నుండి భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షం అక్కడ సహాయక చర్యలకు అడ్డంకిగా మారింది. ఎన్నో మృతదేహాలు అక్కడ శిథిలాల కింద పడి ఉన్నాయి. వాటిని వెలికి తీసే అవకాశం వర్షం కారణంగా కాస్త డిలే అవుతూ వస్తోంది. అయితే ఆ శిథిలాల కిందే పలువురు మృతదేహాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు 13 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించేశారు. మిగతా మృతదేహాలు ఇంకా పోస్ట్ మార్టం నిమిత్తం అట్ ద సేమ్ టైం DNA టెస్ట్ల నిమిత్తం కూడా అక్కడ ఉంచినట్టుగా తెలుస్తోంది మార్చురీలో. ఇక ఆ తర్వాత DNA టెస్ట్ల అనంతరం కూడా మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక సిగాచి ఇండస్ట్రీస్ పూర్తిగా అక్కడ దగ్ధమైన పరిస్థితి మనం చూస్తున్నాం. విజువల్స్ లో మనకి క్లియర్ గా కనిపిస్తోంది ఏ రకంగా బిల్డింగ్ మొత్తం కూడా కూలిపోయిందో. బిల్డింగ్ ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఎటు పరిగెత్తలేని సిచ్యువేషన్. ఎవరికి వాళ్ళు అక్కడే శిథిలాల కింద పడిపోయి మృతి చెందిన ఘటన చూస్తున్నాం. నిన్న జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో పూర్తిగా అక్కడ బిల్డింగ్ మొత్తం కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇక బిల్డింగ్ కుప్పకూలిపోవడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులంతా కూడా అక్కడే చిక్కుకుపోయారు. శిథిలాల కింద ఎన్నో మృతదేహాలు ఉండవచ్చని అక్కడ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఒక రోజు పూర్తయిపోయింది. ఇవాళ రెండో రోజు అని చెప్పుకోవాలి. మొన్న మండే జరిగింది ఈ ఘటన. సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. రియాక్టర్ పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఇక మంటల అనంతరం కూడా బిల్డింగ్ పూర్తిగా కూలిపోయింది. సిగాచి ఫ్యాక్టరీ బిల్డింగ్ టాప్ విజువల్స్ మనం చూస్తున్నాము. పూర్తిగా బిల్డింగ్ మొత్తం కూడా కూలిపోయిందంటే ఏ స్థాయిలో రియాక్టర్ అక్కడ పేలిందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. రియాక్టర్ పేలడంతో బిల్డింగ్ మొత్తం పూర్తిగా కూలిపోయి అక్కడ శిథిలాల కింద మృతదేహాలు చిక్కుకొని ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి, ప్రెసెంట్ సిగాచి పరిశ్రమలో అక్కడ సహాయక చర్యలకు ఒక బ్రేక్ పడినట్టుగా తెలుస్తోంది. అది మళ్ళీ రీస్టార్ట్ అయ్యే అవకాశం ఎప్పుడుందనుకోవాలి? అసలు అప్డేట్స్ ఏంటి? పాష మైలారంలో ఇంకా డ్రిజిల్ కొనసాగుతుంది. నేను రాత్రి కొంత భారీ వర్షం పడినట్లు మనం ఇక్కడ క్లియర్గా దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. సో మృతదేహాలను గుర్తించడం, శిథిలాల తొలగింపు అనేది ఇంకా కొంత ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం మనం సిగాచి కంపెనీ చూడొచ్చు. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత బిల్డింగ్ పరిస్థితి ఎంత అధ్వానంగా, ఎంత దయనీయంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు 36 మంది చనిపోయినట్లు అధికారికంగా అధికారులు స్పష్టం చేశారు. మరో 11 నుంచి 13 మృతదేహాలు మాత్రమే గుర్తించారు. ఇంకా మిగతా మృతదేహాలు గుర్తించేందుకు ఇంకా సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. సో వర్షం పడడం, శిథిలాల తొలగింపు, మృతదేహాల గుర్తింపు అనేది మరింత ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంది. దీంతో మృతులకు సంబంధించిన వాళ్ళు లేదా ఈ ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వాళ్ళ బంధువులందరూ కూడా వాళ్ళ ఫోటోలు పట్టుకొని ఇక్కడ ఈ సిగాచి ఫ్యాక్టరీ దగ్గర పోలీసులను, దాని తర్వాత తెలిసిన వాళ్ళని అడిగి ఈ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు మా వాళ్ళే, వాళ్ళ ఆచూకీ ఏమైనా తెలిసేటువంటి అవకాశం ఉందా లేదా బ్రతికే అవకాశం ఉందా అని వాళ్ళ ఆశతో అడుగుతూ ఉన్నారు. కానీ ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి తీరు చూసినా, లేదంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా ఈ బిల్డింగ్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత నుజ్జు అయిపోయింది. దాదాపుగా ప్లాస్టిక్, స్టీల్ మొత్తం కూడా ఎంత అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇందులో ఇప్పటికీ కూడా మంటలు కొంత వ్యాపిస్తున్నాయి శిథిలాల కింద. దాంతోపాటు పొగ కూడా బయటికి వస్తుంది. సో ఖచ్చితంగా ఇందులో ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి సమయంలో ఉన్నవాళ్ళు ప్రాణాలతో బయటపడేటువంటి అవకాశం లేదు అనేది అధికారులు ఒక అంచనాకైతే రావడం జరిగింది. సో ఇంకా మృతదేహాలకు సంబంధించి ఆ మృతదేహాలు బయటికి తీసేందుకు మరింత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు కూడా ఇంకా డ్రిజిల్ కొనసాగుతుంది. ఇవాళ మొత్తం కూడా వర్షం పడేటువంటి అవకాశాలు ఉన్నాయనేది వాతావరణ శాఖ చెప్పింది. సో
ఈ శిథిలాల తొలగింపు, మృతదేహాల గుర్తింపు అనేది మరింత ఆలస్యం అవుతుంది అనేది స్పష్టంగా అధికారులు ఆన్ రికార్డ్ చెప్పలేకపోయినా ఆఫ్ ద రికార్డ్లో వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఈ శిథిలాల దగ్గర ఎస్డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బంది, హైడ్రా అధికారులు, దాని తర్వాత హైడ్రా సిబ్బంది, పోలీసులు నిరంతరం ఇక్కడే ఉన్నారు. ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా శిథిలాల తొలగింపు చేయాలని భావిస్తున్నప్పటికీ కూడా వాతావరణం అనేది కొంత సహకరించడం లేదు అనేది క్లియర్గా మనకి అర్థమవుతూ ఉంది. సో ఈ పూర్తి స్థాయిలో ప్రక్రియ కొనసాగించేందుకు చాలా టైం పట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు అధికారులు. అఫీషియల్గా ఇప్పటి వరకు 36 మంది చనిపోయారని చెప్పారు, కానీ ఈ సంఖ్య దాదాపుగా 45 నుంచి 50 వరకు ఉండొచ్చు అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకా దానిపైన క్లారిటీ రావాల్సి ఉంది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చిన తర్వాత మృతదేహాలన్నిటినీ కూడా ఎంత త్వరగా అయితే అంత త్వరగా గుర్తించాలి అనేది ఆయన ఆదేశించారు. దాని తర్వాత మంత్రులు కూడా ఈ ఘటన జరిగిన తర్వాత అధికారులతో మాట్లాడడం, ఈ ఆపరేషన్ అనేది తొందరగా కంప్లీట్ చేయాలనేది అధికారులకు ఆదేశించారు. సో అన్ని శాఖల సమన్వయంతో ప్రస్తుతం ఈ సిగాచి ఫ్యాక్టరీలో మృతదేహాల గుర్తింపు అనేది కొనసాగేటువంటి అవకాశం, కానీ వర్షం పడితే మాత్రం మరింత ఆలస్యం అయ్యేటువంటి అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ సిగాచి కంపెనీ దగ్గరికి ఎవరిని కూడా లోపలికి కూడా వెళ్ళనివ్వట్లేదు. ఎవరైతే చనిపోయి ఉంటారో లేదా ఈ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళకి సంబంధించిన బంధువులు ఉన్నారో వాళ్ళందరితో పోలీసులు మాట్లాడి ఇక్కడే ఉండండి, లేదా మాకేమైనా సమాచారం అందిన తర్వాత మేము మీకు సమాచారం ఇస్తాము అనేది వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో రాత్రి పెద్ద మొత్తంలో వర్షం పడింది. సో మొత్తము ఒకసారి మనం క్లియర్గా ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశాలు ఒకసారి పరిశీలిస్తే సిగాచి దాంట్లో ఇప్పటి వరకు 36 మంది చనిపోగా మరో 11 నుంచి కేవలం అంటే ఆచూకీ లేని 13 మంది కార్మికులుగా ఇంకా చెప్తా ఉన్నారు. డిఎన్ఏ పరీక్షలు అంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైతే ఈ ఫ్యాక్టరీలో ఉన్నారో వాళ్ళు చనిపోయారు కదా, సో వాళ్ళ బాడీలు గుర్తించేందుకు డిఎన్ఏ పరీక్షలు చేయాల్సి వస్తుంది అనేటువంటి పరిస్థితి. అంటే ఆ స్థితిలోకి పూర్తి స్థాయిలో బాడీలు శిథిలం అయిపోయాయి అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత చాలామంది కార్మికులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కార్మికులు చాలామంది ఇందులో పనిచేస్తూనే ఉన్నారు. సో వాళ్ళు చాలా వరకు కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కార్మికులు చనిపోయారు అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సింది. ఓవరాల్గా మాత్రం సిగాచి కంపెనీ దగ్గర ఎవరిని కూడా అనుమతించట్లేదు. ఈ ఆపరేషన్ అనేది కొనసాగేందుకు కొంత టైం పట్టేటువంటి అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం వర్షం అనేది కొంత అడ్డంకిగా మారుతుందనేది చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సాగర్. పాసమైలారం ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 36 మంది మృతి చెందినట్టుగా అధికారులు తెలిపారు. పలువురు మృతదేహాలు గుర్తించలేని పరిస్థితిలో ఉన్నట్టుగా తెలిపారు. డిఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తించేందుకు ఏర్పాట్లను చేశారు అధికారులు. శిథిలాల కింద మరో 27 మంది ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది తమిళనాడు, బీహార్, జార్ఖండ్ వాసులు ఉన్నారు. మృతదేహాలను గుర్తించేందుకు డిఎన్ఏ పరీక్షలు చేస్తున్నారు. హాస్పిటల్స్ లో 35 మంది బాధితులకు చికిత్స జరుగుతూ ఉండగా అందులో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. పేలుడి ఘటనలో 27 మంది కార్మికులు గల్లంతైనట్టుగా తెలిపారు. పాసమైలారం ప్రమాద స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. సహచర మంత్రులతో కలిసి అక్కడ కొనసాగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రులను పరామర్శించారు ఆయన. పాసమైలారం మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం ఇప్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి పరిహారం ఇప్పించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు ఉచితంగా వైద్య చికిత్స అందిస్తామని అన్నారు. ఇక ఈ ప్రమాదానికి బాధ్యులైన వారందరిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. మృతులు, క్షతగాత్రులకు కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. బాధితుల పిల్లలను చదివించే బాధ్యత పూర్తిగా ప్రభుత్వం తీసుకుంటుందని కూడా అన్నారు సీఎం. ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని అన్నారు సీఎం.